మన ఆహారమంతా మొక్కల్నుంచే వస్తుంది. అసలా మొక్కల్లో ఏముందో ఓసారి చూద్దామా? అవును, మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. అందుకే వాటిని ప్రొడ్యూసర్స్ అంటారు. సరే, మనం తినేది మొక్కలో ఏ భాగమో ఎప్పుడైనా గమనించారా? మన ప్రయాణం భూమి లోపల నుండి మొదలవుతోంది. అంటే మొక్క తన పోషకాలని దాచుకునే చోటు నుండి. ఉదాహరణకి క్యారెట్, బీట్రూట్ ఇవి మొక్కకి కావలసిన పోషకాల్ని నిల్వ చేస్తాయి. ఇక్కడే ఒక చిన్న కన్ఫ్యూషన్. బంగాళదుంప వేరు అనుకుంటారు చాలామంది. నిజానికి అది వేరు కాదు, భూమి లోపల పెరిగే ఒక రకమైన కాండం. బంగాళదుంపే కాదు, చెరకు, అల్లం కూడా మనం తినే కాండాలే. సరే, ఇప్పుడు భూమిపైకి వద్దాం. ఇక్కడే మొక్క వంటగది ఉంటుంది. ఆకుల్ని మొక్క వంటగది అని ఎందుకంటారో తెలుసా? ఎందుకంటే సూర్యరశ్మిని ఆహారంగా మార్చే కిరణజన్య సంయోగక్రియ జరిగేది ఇక్కడే. ఆకులే కాదు, కాలీఫ్లవర్, బ్రాకలీ లాంటి పువ్వుల్ని కూడా మనం తింటాం. పువ్వుల తర్వాత వచ్చే దశ పండ్లు, విత్తనాలు. వీటి గురించి చూద్దాం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం. శాస్త్రం ప్రకారం పండు అంటే పండిన అండాశయం. అంటే టమోటాలు, దోసకాయలు లాంటివి మనం కూరగాయలనుకున్నా అవి పండ్లే. ఇక విత్తనాల విషయానికొస్తే గోధుమలు, బియ్యం, పప్పులు ఇవన్నీ మన ప్రధాన ఆహారం. ఈ విత్తనాలని మొలకెత్తిస్తే ఇంకా మంచిది, వాటి పోషక విలువలు పెరుగుతాయి. ఈ ప్రక్రియనే అంకురోత్పత్తి అంటారు. అంటే విత్తనం మొక్కగా మారే మొదటి అడుగు. ఇది చాలా సులభం. విత్తనాల్ని నానపెట్టి తేమగా ఉంచితే చాలు, మొలకలొస్తాయి. మొలకల వల్ల విటమిన్ సి పెరగడమే కాదు, ఇవి చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. కొన్ని మొక్కలైతే ఇంకా ప్రత్యేకం. ఒకే మొక్కను చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఉదాహరణకు ఆవాల మొక్క. గింజల నుండి నూనె వస్తుంది, ఆకులేమో కూరగా పనికొస్తాయి. చూసారుగా, వేరు నుండి విత్తనం దాకా మన ప్లేటు మొత్తం మొక్కలమయమే. సరే, మరి తర్వాతిసారి భోజనం చేసేటప్పుడు మీ ప్లేట్లో ఏముందో ఓసారి గమనించండి.